టీవీ4 తెలుగు న్యూస్కి స్వాగతం. 2025 సంవత్సరంలో జరగబోయే శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి కోటి తలంబ్రాలు తయారు చేయడానికి వరి కోయటానికి శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా భద్రాచలం రామయ్య తండ్రికి కోటి తలంబ్రాలు ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమం సందర్భంగా వైరా మండలం కొండకోటి మా గ్రామంలోని రైతులు మా సమితికి సహకరిస్తూ వరి నాటు వేసి కోత కోసి వడ్లు ఇవ్వటం జరిగింది. వడ్లు ఇవ్వటానికి ఈ గ్రామం రైతులకు మా శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి సభ్యులు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని, ముఖ్యంగా యాదగిరికి వారి కుటుంబానికి ఈ గ్రామ ప్రజలకు మా సేవా సమితి సభ్యులకు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మీ బాలాజీ సేవా సమితి చైర్మన్ వడ్డే లక్ష్మి, మామిళ్లపల్లి వెంకటరమణ, బి వెంకటేశ్వర్లు, రైతులు పుట్ట వెంకటేశ్వర్లు, యాదగిరి భద్దర్రావు, అలాగే వెంకటేశ్వరరావు, నరినేని అశోక్, వాగు దాని వెంకటేశ్వరరావు, అలాగే మల్లా వేలాద్రి, డి వెంకటేశ్వర్లు, ఉమా, రేవతి, అరుణ, సత్యవతి, గిరిజ పాల్గొన్నారు. భద్రాచలం రావుల వారి తరంబరాలకి మా పంటలో నుంచి వడ్లేస్తాం. ఈరోజు కొండకుడమ గ్రామంలో భద్రాచలం స్వామివారి కళ్యాణానికి గోటి తరంబరాల నిమిత్తం ఈరోజు కొండకుడమ గ్రామంలో పుట్ట వెంకటేశ్వరరావు గారు మరియు యాదగిరి గారి పొలంలో వడ్లని గోటి తరంబరాలుగా తీసుకువెళ్ళడానికి మేము శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఖమ్మం వారు ఇక్కడ వరి కోయడానికి వచ్చారు. ఆ వరి కోసిన తర్వాత అలాగే కొండకుడం గ్రామం నుంచి ఈ వడ్లని తీసుకువెళ్ళి గోటి తరంబరాలకి వలవడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా మా గ్రామం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆ సీతారామచంద్రమూర్తి కాపాడాలని కోరుచున్నాము. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వరి పొలం కోస్తున్నారు కాబట్టి ప్రస్తుతం కోయడానికి వచ్చారు వీళ్ళు. తర్వాత మళ్ళీ వచ్చి ఆ రైతులందరూ కూడా మన రామాలయంలోకి వచ్చి అందరూ వడ్లు ఇచ్చి వెళ్తారు. ఆ ఇచ్చిన వడ్లన్నీ కూడా తరంబరాలు చేయడం జరుగుతుంది. అలాగే తరంబరాలు అయిన తర్వాత కూడా కొండకుడం గ్రామానికి ఆ తరంబరాలు కొన్ని అక్షంతలు మన కొండకుడం గ్రామానికి పంచడం జరుగుతుంది ఆ స్వామివారి కళ్యాణం అనంతరం. కాబట్టి ఇది గ్రామానికి అందరికి కూడా ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. నా పేరు వడ్డే లక్ష్మి. మేము ఖమ్మం నుండి వచ్చాము. శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ద్వారా మేము వరి కోయడానికి అనేది వచ్చాము. మేము గత 4 సంవత్సరాల నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామి భద్రాచలం రామయ్య కళ్యాణానికి గోటి తలంబ్రాలు తయారు చేస్తున్నాము. ఈ సంవత్సరం 4వ సంవత్సరం అన్నమాట. గత సంవత్సరం కూడా ఈ కొండకొడుమ గ్రామం నుండి అనేక మంది రైతులు ఇక్కడ మాకు వడ్లని ఇచ్చి ఈ సంవత్సరం వరి వాళ్లే నాటేసి మీరు కోసుకోండి అమ్మ, వచ్చి మీరు కోత కొయ్యండి, మేము నాటేసాం కదా మీరు కొయ్యండి అని చెప్పేసి అని కోయించి మీరే కొంచుకొని తీసుకొని వెళ్ళండి అని అంటే ఈ వరి కోయడానికి అనేది రావడం జరిగింది. ఈరోజు మేము ఇలా కోయడానికి చేయడానికి గల కారణం ఏంటంటే ఈ లోక కళ్యాణం శ్రీ సీతారామచంద్ర స్వామి 2025లో జరగబోయే కళ్యాణానికి ఈ ఒడ్లు కోయడం అనేది, తీసుకువెళ్ళడం అనేది, గోటితోటి వలవడం అనేది చాలా పుణ్యకార్యం చేయబట్టి భక్తులందరినీ కూడా మనం చేసేది మంచి పని కాబట్టి తలా కొంచెం పుణ్యం రావాలి, అందరూ మంచిగా ఉండాలి, హైందవ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో అందరికీ తలా పిరిగడైనా సరే మీరు వలవండి అమ్మ, 10 గింజలైనా సరే వలవండి అని చెప్పేసి అందరి చేత ఒలిపీయడం జరుగుతుంది గత 4 సంవత్సరాల నుంచి. ఈ సంవత్సరం కూడా అలానే చేస్తాము. ముఖ్యంగా ఈ కొండకొడుమ గ్రామం రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, ఈ ఊరిని ఎల్లప్పుడూ పాడి పంటలతోటి అష్టైశ్వర్యాలతోటి అభివృద్ధి చెందాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ, ముఖ్యంగా మాకు ఈ యాదగిరి గారు ఈ పొలంలో నాటేసి అందరినీ ఊరు రైతులందరినీ తలా కొంచెం మీరు కూడా ఇవ్వండి, చెయ్యండి అని చెప్పేసి అందరినీ పురమాయించి చేసినందుకు తనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్. మా సేవా సమితి సభ్యులందరూ కూడా మేము ఒలుస్తాము, మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా ఈ భక్తులకు అందరికీ పంచడం జరుగుతుంది. మళ్ళీ పంచిన వాటిని అన్నిటినీ బియ్యాన్ని అన్నిటినీ సేకరించి మళ్ళీ ఖమ్మంలో శోభాయాత్రగా చేసి శోభాయాత్రలో పాల్గొన్న తర్వాత మళ్ళీ భద్రాచలం తీసుకువెళ్ళి ఆ ఈవో గారికి ఆలయంలో ఒప్పజెప్పడం జరుగుతుంది. ఇవి ఒప్పజెప్పిన తర్వాత వెళ్ళి కళ్యాణం అయిన తర్వాత మళ్ళీ మనకి తలంబ్రాలు ఇస్తారు. అవి తీసుకొచ్చి మళ్ళీ ఒలిచిన వాళ్ళందరికీ పంచిపెట్టడం కూడా జరుగుతుంది. ఈ లోక కళ్యాణానికి అందరూ సహకరిస్తున్నందుకు
ఈ ఊరు గ్రామ ప్రజలు సహకరిస్తున్నందుకు, మా సేవా సమితి సభ్యులు సహకరిస్తున్నందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్.